ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రి నియోజకవర్గంలో ముస్లిం సోదరులంతా కూడా ముస్లిం ఐక్యవేదిక జోడో బస్సు యాత్ర బ్రహ్మరథం పట్టిన తాడిపత్రి ముస్లిం సోదరులు తుమ్ ఆగే బడో హంసద్ ముస్లిం ఐక్యవేదిక సాథే అంటూ సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, మనం మారకపోతే మాయమైపోతాం అను నినాదంతో జోడో బస్సు యాత్ర ద్వారా నిర్వహించారు. తాడిపత్రి అశోక్ పిల్లా సర్కిల్ సిద్ది భాషా దర్గా ప్రాంగణంలో గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసి ముస్లింలు అందరూ కలిసి తమ రాజకీయ హక్కులు సాధించాలని ముస్లిం ఐక్యవేదిక జోడో బస్సు యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం నేతలు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుమూల జిల్లాల నుండి ఇవాళ తాడిపత్రి నగరానికి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా బ్రహ్మరథం పట్టినందుకు వారికి ఎప్పుడు అభినందన తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అనేక రాజకీయ పార్టీల్లో ముస్లిం సమాజం పనిచేస్తా ఉంది, అనేక ఫిర్కాల్లో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇవాళ రాజకీయంగా ఓట్లు వస్తున్నటువంటి తరుణంలో మనమంతా కూడా ఏకమై మన సమాజానికి రావాల్సినటువంటి దామాష ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా వివిధ రాజకీయ పార్టీ నేతలు నెరవేర్చాలనేది మా యొక్క ముస్లిం ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. ఇవాళ రాజకీయాల్లో అనేక పార్టీలు జెండాలు మోస్తూ వారికి ఊడిగం చేసుకుంటున్నటువంటి ముస్లిం సమాజం వారు ఏ విధంగా గుర్తిస్తా ఉన్నారో ఆలోచన విధానం చేయమని కోరుతా ఉన్నా సోదరులారా. ఇవాళ ఆలోచన చేయకపోతే రానున్నటువంటి రోజుల్లో మన భవిష్యత్తు అంధకారం అయ్యేటువంటి ఆస్కారం అంతేనా ఉంది. ఇటువంటి తరుణంలో మనం రాజకీయంగా ఎక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందో ఒకసారి ఆలోచన విధానం చేయండి. ఇవాళ జెండాను మోస్తానే ఉండాలా లేదా చట్టసభల్లోకి వెళ్దామా? చట్టసభల్లోకి వెళ్ళాలి. చట్టసభల్లోకి వెళ్ళాలంటే మనమంతా ఏకమయ్యి మన అభ్యర్థిని మనం గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ నీతి నిజాయితీగా మన హక్కులను కాలరాస్తున్నటువంటి ఇవాళ ఈ రాజకీయ పార్టీ నేతలు ఊరిగం చేద్దామా లేదా మనకు మన హక్కులను మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం మంచి అభ్యర్థిని ఎన్నుకున్నామా మీరే ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇవాళ మనం ఆలోచన చేయకపోతే రానున్నటువంటి 2024లో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది, అవునా కదా? ఇటువంటి తరుణంలో మనకు ఏ విధమైనటువంటి హక్కులు ఇస్తా ఉన్నారో ఆ హక్కులు కాలరాసినప్పుడు మనం రోడ్డెక్కి నినాదం చేయకపోతే ఈ రాజకీయ పార్టీ నేతలు భయపడరు. ఇటువంటి తరుణంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బస్సు యాత్ర జోడో యాత్రతో మొదలైనకొని ఇవాళ తాడిపత్రిలో ఇంతమంది వెళ్ళిన మమ్మల్ని బ్రహ్మభావం పట్టినందుకు మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇవాళ రాజకీయ పార్టీ నేతలు ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు మా దామాష ప్రకారం నాకు 15 ఎమ్మెల్యే స్థానాలు 4 ఎంపీ స్థానాలు అనేక రాజకీయ పార్టీలు కట్టబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు కనుక మా దామాష ప్రకారం కనుక ఇవ్వకపోతే చట్టసభల్లో మేము వెళ్ళేటువంటి ఆస్కారం ఏ విధంగా ఉందో మేము చూపిస్తామని చెప్పేసి ఈ రాజకీయ పార్టీ నేతలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ తాడిపత్రిలో ఇంతమంది ఇక్కడికి రావడం అనేది మేము ఆశించలేదు. ఇవాళ మా సమాజం అంతా ఏకమవుతా ఉంది అంటే ఎందుకు ఏకమవుతా ఉంది? మా ఐక్యవేదిక వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారనుకున్నారా? ఇటువంటిది ఏమీ లేదు. మా సొంత డబ్బులు మా సొంత ఖర్చులతో మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి ముస్లిం సమాజం అంతా కూడా. ఇప్పటికైనా మేల్కొనండి, మారకపోతే మారిపోతాం. మారండి, మారి మనకి రావాల్సినటువంటి దామాషా ప్రకారం కానివ్వండి,
మనకిచ్చేటువంటి హక్కులను కానివ్వండి మనం సాధించినంత వరకు మనం నిద్రపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అలానే మన ఈ తాడిపత్రిలో మేము వచ్చినప్పుడు దాదాపు అనేక జిల్లాల నుండి మాకు ఎంతో ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా, మేము ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నామంటే మా ముస్లిం సోదరులందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. హరిత హాస్పిటల్ గత దశాబ్ద కాలంగా గుంటూరు పట్టణంలోని ప్రజలకు సుపరిచితమైన ఏటి అగ్రహారం నందుగల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పీడియాట్రిక్ సర్జరీ ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిడివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చపొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటి అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.